శరత్చంద్ర ఒక చోట కూర్చొని ఉంటాడు. అప్పుడు అపూర్వ, నక్షత్ర ఇద్దరు కలిసి శరత్చంద్ర దగ్గరికి వస్తారు. అపూర్వ కావాలనే భూమి మీద లేనిపోనివన్నీ కూడా శరత్చంద్రకు కల్పించి చెప్తూ ఉంటుంది. బావా, భూమికి ఆ ఇంటికి వెళ్ళొద్దని నేను ఎన్నోసార్లు చెప్పాను. ఒకవేళ అక్కడికి వెళ్తే నువ్వు చచ్చిపోతావని కూడా బెదిరించాను. అయినా సరే నా మాట లెక్క చేయకుండా మళ్ళీ మళ్ళీ భూమి ఆ ఇంటికి వెళ్తూనే ఉంది. అసలు భూమికి నువ్వన్నా నీ మాటన్నా లెక్కే లేదు బావా అని చెప్పి అపూర్వ కావాలని భూమి మీద చెడుగా శరత్చంద్రకు నూరిపోస్తూ ఉంటుంది. ఇకప్పుడు శరత్చంద్ర ఒక్కసారిగా ఆవేశంగా లేచి నిలబడతాడు. శోభచంద్ర ఎలా చనిపోయింది అని అపూర్వ అంటూ ఉంటే, అనుకోకుండా జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్ల అక్క చనిపోయింది బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇప్పటి వరకు నేను కూడా అలాగే అనుకున్నాను. మొన్న భూమి పూజలో అస్థిపంజరం దొరికింది కదా, అప్పటి వరకు కూడా నేను శోభచంద్ర అనుకోకుండా జరిగిన ప్రమాదం వల్లే చనిపోయింది అనుకున్నాను. కానీ ఇందాకే సిఐ శంకర్ నాకు ఫోన్ చేశాడు. భూమి పూజలో దొరికిన అస్థిపంజరం శోభచంద్రదని ఆ సిఐ నాతో చెప్పాడు. ఇంతకుముందు భూమి ఎన్నోసార్లు శోభచంద్రది హత్య అని నాతో చెప్పింది. ఆ హత్య చేసింది నువ్వే అని కూడా నాతో చెప్పిందంటూ గతంలో భూమి ఒక కెమెరాని శరత్చంద్ర దగ్గరికి తీసుకుని వచ్చి, నాన్న, అమ్మ అనుకోకుండా జరిగిన ప్రమాదం వల్ల చనిపోలేదు, కావాలనే హత్య చేశారు. హత్య చేసింది మరెవరో కాదు, అపూర్వ పిన్ని. అందుకు సంబంధించిన సాక్ష్యం ఇందులో ఉంది అని చెప్పి భూమి ఆ కెమెరా శరత్చంద్రకు చూపించిన విషయాన్ని శరత్చంద్ర గుర్తు చేసుకుని, చెప్పు, భూమి చెప్పినట్టుగా నా శోభచంద్రని హత్య చేసింది నువ్వేనా అని చెప్పి అపూర్వని నిలదీస్తూ ఉంటాడు. ఇక అలా శరత్చంద్ర నిలదీయటంతో అపూర్వ, నక్షత్ర ఇద్దరు కూడా భయంతో వణికిపోతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.